లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ నాగరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు. శ్రీ డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీమతి రమాదేవి గారు, సిపిఎం నేత. డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి గారు, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. గతంలో శాసన మండలికి కూడా వారు ప్రాతినిధ్యం వహించారు. ఇక ముందుగా నిన్న జరిగినటువంటి అగ్రిగోల్డ్ సమస్యకు సంబంధించి కానీ, ప్రతిపాటి పుల్లారావు గారికి సంబంధించి కానీ, అలాగే సాక్షిపై జరిగిన దాడికి సాక్షిపై చేసిన విమర్శలు కానీ, అదే సాక్షి ఒక్కదాంట్లోనే వచ్చిందా, మహిళలను ఉద్దేశించి స్పీకర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదా, ఇది వక్రీకరణ జరిగిందా, దీనిపైన ముందుగా వెంకటేశ్వర్లు గారు వారి దగ్గర ఏదో ఇంకా అదనపు సమాచారం ఉంది, ప్రతిపాటి పుల్లారావు గారికి సంబంధించి అని చెప్తున్నారు. వారు ఏం సమాచారం చెప్తారో, వారు అసలు నిన్న జరిగినటువంటి అగ్రిగోల్డ్ విషయంలో ప్రతిపాటి పుల్లారావు గారికి ఏమైనా సంబంధం ఉందా లేదా, మరి వారి వాదన ఏమిటి, వాస్తవం ఏంటి చెప్తారు కొండపల్లి వెంకటేశ్వర్లు గారు. నిన్న దాదాపు పూర్తి టైం అసెంబ్లీలో ఈ అగ్రిగోల్డ్ గొడవ మీదనే జరిగిపోయింది. దాని మీద మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారు, తర్వాత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి మధ్య ప్రతి సవాళ్లతోటి చాలాసేపు జరిగిపోయింది. చూస్తున్నటువంటి ప్రేక్షకులు మాత్రం చాలా ఆశ్చర్యపోయేలా ఉంది విషయం. ఎందుకంటే నేను నర్సరావుపేటలో ఉంటాను. ఈ ప్రతిపాటి పుల్లారావు గారు పక్కనే ఉన్నటువంటి చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూములు కొన్నారనేది అభియోగం. అయితే పుల్లారావు గారు మాత్రం మేము కొన్నమాట వాస్తవేను, అయితే ఈ అగ్రిగోల్డ్ ఈ వివాదాల్లోకి రాకముందు మేము కొన్నాము, తర్వాత అమ్ముకున్నాము అనేది చెప్తున్నారు. అయితే పుల్లారావు గారు పూర్తిగా అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పి ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే అగ్రిగోల్డ్ గొడవ 2014 అసెంబ్లీ ఎలక్షన్ ముందు నుంచి ఉంది. అగ్రిగోల్డ్ గొడవ ఈ బాధితులు అనేవాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, మమ్మల్ని అన్యాయం చేశారనేది చెప్తూనే ఉన్నారు. 2014లో ఎలక్షన్లు జరిగినాయి. 2014లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, మంత్రిగా ప్రతిపాటి పుల్లారావు రావటం జరిగింది. ఈ అగ్రిగోల్డ్కు సంబంధించిందే ఆర్కా లేజర్ అనేది ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. ఈ ఆర్కా లేజర్కు సంబంధించింది హైలాండ్. ఈ హైలాండ్కి పూర్తి టైం డైరెక్టర్గా 2010 నుంచి ఈ ఉదయ్ దినకరన్ ఉన్నారు పూర్తి టైం డైరెక్టర్గా. అయితే జనవరి నెలలో ఫస్ట్లోనే జనవరి 5వ తారీఖున హిందూ దినపత్రికలో ఒక కథనం వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ క్రైమ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి డిఎస్పీ ఒక ఆయన ఈ అగ్రిగోల్డ్ బాధితుల వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈ హైలాండ్ మీద, తర్వాత ఈ అవ్వ వెంకటశేషు నారాయణరావు అని అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి అధినేత, వీళ్ళిద్దరి ఆయన ఇంటి మీద హైలాండ్ మీద ఆ రోజు దాడి జరిగింది. ఇది ఎప్పుడు 2015 జనవరి 5. అంటే వీళ్ళు 2014లోనే పుల్లారావు గారు మంత్రిగా అయ్యారు. ఈ హైలాండ్ మీద దాడి, తర్వాత ఈ వెంకట నారాయణరావు గారి ఇంటి మీద ఈ దాడి, ఇదంతా ఎప్పుడు జరిగింది పోలీసు దాడి? ఇది జనవరి 5 జరిగింది. అంటే అప్పటికి వార్త అనేది తెలుసు. మంత్రిగా ప్రతిపాటి పుల్లారావు కూడా ఈ విషయాలు తెలుసు. ఈ అగ్రిగోల్డ్ విషయాలు, వీటిలో జరుగుతున్న అన్యాయాలు అనేది ప్రతిపాటి పుల్లారావు కూడా తెలుసు. అయితే ఈ ప్రతిపాటి పుల్లారావు గారి భార్య పేరున కొంత పొలం గురిజేపల్లి అని నర్సరావుపేట నియోజకవర్గానికి పక్కనే ఉంది, సంతమాగులూరు మండలంలో. అది సంతమాగులూరు మండలం అనేది ప్రకాశం జిల్లాలోకి వస్తుంది. కోటప్పకొండ అనేది నర్సరావుపేట నియోజకవర్గంలోది. కోటప్పకొండకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉండే గురిజేపల్లిలో అక్కడ 14.8 ఎకరాలు మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారి భార్య పేరున కొనుగోలు చేయడం జరిగింది. అది 2015 జనవరిలో కొంత, 2015 ఏప్రిల్లో కొంత చేయటం జరిగింది. ఈ ఉదయ్ దినకరన్ అనే అతను కొంత పొలాన్ని, మొత్తం 3 రిజిస్టర్ చేశారు. ఉదయ్ దినకరన్ అనే అతను కొంత పొలాన్ని ఈ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారి భార్య పేరున రిజిస్టర్ చేయడం జరిగింది. పుల్లారావు గారి నేను చెప్పేదేనండి. పుల్లారావు గారి భార్య గారు అది మళ్ళీ దాన్ని జూన్లో అమ్మటం జరిగింది. ఇందుట్లో విచిత్రమైన విషయం ఏమిటంటే, ఒకసారి ఈ డాక్యుమెంట్ పూర్తిగా ఫోకస్ చేసి చూపించండి, పూర్తిగా ఈ డాక్యుమెంట్ ఇది మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారి భార్య పేరున ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకం డాక్యుమెంట్. దీంట్లో మేడం గారి ఫోటో ఉంది. కింద మాత్రం వ్యవసాయదారుడి సంతకం కిందకు వచ్చేవరకు
ఉదయ దినకరన్ సంతకం ఉంది. ఉదయ దినకరన్ సంతకం ఉంది దీంట్లో. అంటే ఏంటి దాని అర్థం? దాంట్లో ఇది అంటే బహుశా ఇది ఫ్యాబ్రికేటెడ్ పాస్బుక్ అని చెప్తున్నారు. నేను దీని గురించి ఉండకూడదా? ఇది అలా ఉండకూడదండి. అట్లా ఇది ఉదయ దినకరానికి ఇష్యూ చేసినటువంటి పాస్ పుస్తకం. ఈ పాస్ పుస్తకం మీద బహుశా మేడం గారి ఫోటో అంటించి ఇది ఫ్యాబ్రికేటెడ్ పాస్బుక్ చేశారనేది. దానివల్ల ఉపయోగం? పొలం అమ్మేటప్పుడు పాస్బుక్ ఉండాలి, అమ్మేవాళ్ళ పాస్బుక్ ఉండాలి, అందుకని పైగా ఈ ముందు వైపు ఉన్నటువంటి తహసీల్దార్ సంతకం, వెనక పొలం వివరాలు, ఏ సర్వే నెంబర్లో ఎంతెంత పొలం వివరాలు ఉండే ఈ తహసీల్దార్ సంతకాలు రెండు డిఫరెంట్ తహసీల్దార్ సంతకాలు. మారిపోయారేమో. మారిపోవటం కాదండి, మారిపోవటం కాదండి. ఒకే పాస్బుక్ మీద ఇద్దరు తహసీల్దార్లు ఎలా సంతకం చేస్తారు? అంటే అట్లా కాదు, ఒక ఆయన అప్పుడు ఇష్యూ చేసినప్పుడు కూడా అట్లా ఉండడానికి అవకాశం. దినకరన్ సంతకం ఒకేసారి సంతకం చేయాలి. దినకరన్ సంతకం ఉంది కదా ఇక్కడ. అంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ పాస్బుక్. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను అడిగేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడుతో సహా మీకు ఇది తగునా? మీరు అధికారంలో ఉండి మంత్రులుగా ఉండి మీరు ఇది చేయటానికి మీకు ఇది తగునా అనేది నేను వాళ్ళకి వేసుకున్నటువంటి ప్రశ్న. పైగా నిన్నేమన్నారు అసలు మేము ఇది తీసుకునేటప్పటికి అది వివాదాల్లో లేదని సవాల్ విసిరారు. ఇది వివాదాల్లో లేదనే సవాల్ విసిరారు. ఇది వివాదాల్లో ఉన్నదనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే 2005 తారీఖు జనవరి 5వ తారీఖునే డిఎస్పీ అగ్రిగోల్డ్ మొత్తం కొన్నారు. దాంట్లో ఏమైందంటే ఈ అగ్రిగోల్డ్ బాధల్లో ఉన్నదని తెలిసి బహుశా పత్తిపాటి పుల్లారావు వీళ్ళంతా వాళ్ళని భయపెట్టి వాళ్ళ పొలాలన్నీ వీళ్ళు తక్కువ ధరకు తీసుకొని తర్లా ఎక్కువ ధరకు అమ్ముకోవడం జూన్లోనే అమ్మేశారు. ఎక్కువ ధర. అందుకే యాడమ్ స్మిత్ అని ఆయన మహానుభావుడు 1773లోనే ది వెల్త్ ఆఫ్ ది నేషన్స్ అనే పుస్తకం రాశాడండి. దాంట్లో జవహర్లాల్ నెహ్రూ ఒక సెంటెన్స్ కోట్ చేశారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో. అమాంగ్ ఆల్ ది గవర్నమెంట్స్ బై గ్రూప్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ ఈజ్ ది వర్స్ట్ గవర్నమెంట్ అది చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుల్లో ఈ ఎమ్మెల్యేల మంత్రుల్లో దాదాపు మొత్తం బిజినెస్ పీపులే. యాడమ్ స్మిత్ ఎప్పుడో చెప్పాడు ఇటాటోళ్ళ గవర్నమెంట్. తిప్పారెడ్డి గారు మాట్లాడతానికి ముందుగా లాజర్ గారు ఏలూరు నుంచి లెక్చరర్ వారు మాట్లాడతారు. లాజర్ గారు చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు ఈయన డాక్టర్ కొండపల్లి గారు పత్తిపల్లి పుల్లారావు గారి భార్యకి సంబంధించినటువంటి పాస్ పుస్తకంలో ఉన్న తేడాలన్నింటినీ చూపించారు, మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా సార్ అక్కడ వెంకటేశ్వర గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. అంతేనా? టీడీపీ నాయకత్వం కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి హయాంలో ఉన్నటువంటి మంత్రిమండలి కానీ వాళ్ళందరూ చేస్తున్నది ప్రజలందరూ గమనిస్తున్నారండి. ఎక్కడెక్కడ అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరూ స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయనే విషయం ప్రజలందరికీ తెలిసిన విషయం అండి. ప్రజలు ఎవరికి న్యాయం చేసే ఉద్దేశం ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదండి. చిత్తశుద్ధి లేదండి. చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రతిపక్ష నేత మాట్లాడుతూ ఉంటే వేరే టాపిక్ తీసుకొచ్చి అక్కడ ప్రజెంట్ టాపిక్ ని డైవర్ట్ చేసి పక్కదారి పట్టించే ప్రయత్నమే తప్ప ప్రభుత్వానికి ప్రజలకు చిత్తశుద్ధి. ధన్యవాదాలు లాదర్ గారు. ఇక ప్రభాకర్ గారు విజయవాడ నుంచి. ప్రభాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. కేసీఆర్ గారు, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. నేను స్ట్రైట్ గా ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు విషయం ఏమైందంటే జగన్ గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఎవరైతే పని చేయాలనుకున్న నాయకులకి చేతిలో పవర్ లేనందువల్లే మనకు అంటే ఇప్పుడు ప్రజలకు కూడా ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయండి. జగన్ గారు చేయాల్సింది ఏంటంటే అండి, ఆయన ఇప్పుడు కూడా కానీ అది ఇవాళ ఉదయం కూడా చూసామండి, మనకి గుంటూరు వెళ్ళారు, రైతులు మెచ్చి అక్కడ ఉన్న ఘాటుకు ఆయన దగ్గుతూ తుమ్ముతూ అలా ఇబ్బంది పడుతూనే ప్రజల కోసం మాట్లాడాలి, ఫైట్ చేయాలనుకున్నానండి. ఫైట్ చేయడం ఒక ఎత్తు అండి, అంటే ఒక విధానం. ఆయన ఏం చేస్తున్నారంటే అండి, వాళ్ళు ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ స్ట్రాంగ్ అంటే వదిలేస్తున్నారండి. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా ఓన్లీ 18 ఎమ్మెల్యేలు ఉంటే ఓన్లీ 12 చోట్ల మనం వచ్చి ఓడిపోయామండి. అందువల్ల ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ రాలేకపోయిందండి. ఆయన ప్రజల కోసం ఫైట్ చేయడం ఒకటండి. ఆయన కంటిన్యూస్ గా ఫైట్ చేయాలంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో ఆ స్ట్రాంగ్ ఉన్న చోట నిలబెట్టి కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి. ఇప్పుడు కూడా కానీ ప్రజలు ఓకే అది పొలిటికల్ చర్చ. అది మీరు ఆ పార్టీ నేతలకు చెప్పండి. ఇక్కడ తిప్పారెడ్డి గారు ఆ విషయాన్ని వారి నాయకుల దృష్టికి తీసుకెళ్తారు. తిప్పారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు కొండపల్లి వెంకటేశ్వర గారు డైరెక్ట్ గా మొత్తం ఆవిడ అసలు నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. ఆ రైతు ఫోటో పేరేమో వెంకయ్య గారి మంత్రి గారి భార్య పేరు ఉంది, కింద ఏమో ఉదయ దినకరన్ పేరు ఉంది. ఏంటి ఇదంతా? ఇప్పుడు ఇది అంటే
అంటే జగన్ గారు చేసిన సవాల్ వాస్తవమే అనుకోవాల్సిందేనా? ఇది అగ్రిగోల్డ్ 20 లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూ. దీంట్లో వాళ్ళు ఒక 1300 కోట్ల రూపాయలని ఈరోజు ఇస్తే దగ్గరగా 14 లక్షల మందికి బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేటువంటి పరిస్థితిలో లేరు, ఆలోచనలో కూడా లేరు, వాళ్ళకి ఆ మనసు కూడా లేదు. దానివల్ల అగ్రిగోల్డ్ బాధితుల యొక్క పక్కదారి పట్టించాలా, ఆ సిన్సియారిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ చర్చకు వచ్చి ప్రతి సవాళ్ళు విసురుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప వాళ్ళకు అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో మేము చేతులు ముక్కి నేను వేడుకుంటున్నాను, వాళ్ళ సమస్యలను పరిష్కరించండి. వాళ్ళందరూ 3 సంవత్సరాలుగా రోజు ధర్నాలు, ఉద్యమాలు ఇవన్నీ చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మనసు కదిలించడం లేదు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళ ఆస్తులను వీళ్ళు ఆక్రమించుకొని బినామీలుగా ఉంటున్న మాట వాస్తవం. ఇప్పుడే ఇందాక ప్రజలు కూడా చెప్తున్నారు, దాంట్లో నిజాలు తేలాల్సి ఉంది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో ఆయన ఇచ్చినటువంటి సవాలుకు ప్రతిస్పందించాలనుకుంటే కూడా మైక్ ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వాలని లేచి నిలబడమంటారు, మళ్ళీ ఇమీడియట్గా విత్-ఇన్ సెకండ్స్లో కట్ చేశారు. ఒకసారి ఇంకోసారి నిలబడిన వెంటనే ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారు. అంటే ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటువంటి ఛాన్స్ ఒకవేళ ఆల్టర్నేట్ మంత్రికో దానికి సంబంధించిన మంత్రికి ఇస్తే ఓకే, సాధారణ సభ్యుడు తెలుగుదేశం సభ్యుడికి ఇస్తే ఇదేం ప్రజాస్వామ్యము, ఇంకేంది వ్యవస్థ అర్థం కావడం లేదు. ఏదో విధంగా ప్రతిపక్ష నాయకుని గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నమే తప్ప ఆడ ఇంకా వేరే ఏం లేదు. ఇక జరుగుతున్నదంతా కూడా మీకు అందరికీ తెలుసు. ఈ రోజు అగ్రిగోల్డ్ జరుగుతుంది. మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఇవాళ మళ్ళీ సాక్షి ఆ విజువల్స్ ప్రదర్శిస్తారట, మళ్ళీ వెళ్తారా వెళ్ళరా? ఆ టైంలో మళ్ళీ బయటకు వచ్చేస్తారా? ఏ విజువల్స్? అదే కోడెల గారు తనకేదో జరిగిపోయిందని. ఒక విషయం, కోడెల గారు నేను ఆ మహిళలను కించపరచాలని ఆ విధంగా మాట్లాడలేదు, ఏదో పొరపాటున అన్నాను అనే మాటను ఆయనే సారీ చెప్పాడు 2 రోజుల తర్వాత. అంటే తప్పు చేయింది ఎందుకు చెప్తాడు? ఈ విషయాలు మన దాంట్లోనే ఇప్పుడు సాక్షి పేపర్లోనే కాదు, TV9లో కూడా వచ్చింది. TV9లో వచ్చింది, హాన్స్ ఇండియాలో వచ్చింది, ఇంకా వేరే చాలా పత్రికల్లో వచ్చాయి. కించపరిచేదట్లు మాట్లాడాలా అంటే ఆయన దానికి వివరణ ఇచ్చాడు. అంటే యూజ్డ్ ఉంటేనే నీకు ఏదైనా కూడా మనము బండి యాక్సిడెంట్ అయితే కనుక పోతుంటేనే కదా యాక్సిడెంట్లు అవుతుంది. అందుకోసం మహిళలు కూడా మహిళలు ఇంట్లో ఉంటే ఏమి ఇబ్బందులు ఉండవు, బయటికి పోకుండా ఉంటే బాగుంటుంది అనే పోలిక ఏదో తెచ్చాడు. అదేదో పొరపాటుని తెచ్చాను అంటే పోయేది అది. దానికి ఈరోజు నేను అనలేదు అని వక్రీకరణ చేస్తున్నాడు, చాలా తప్పు. డిఫరెంట్ ఎదుర్కొంటాం మేము. ఆయన ఏం చేశాడో, ఏమేమి కామెంట్లు చేశాడో దాన్ని కూడా మేము మా దగ్గర అట్లాగా అన్ని రికార్డ్స్ అదే అది కూడా మేము అడగబోతున్నాం. మేము కూడా దాన్ని కూడా అడగబోతున్నాము. ఓటుకు నోటు కూడా వాయిస్ ని ఈ రోజు రికార్డ్ చేయమని మేము కూడా డిమాండ్ చెబుతున్నాం. ఇంతవరకు చరిత్ర లేదు, అడగను కూడా లేదు, డిమాండ్ కూడా లేదు. ఇది స్పీకర్ది అది ఎందుకు వచ్చిందో కూడా ఎవరికి అర్థం కాని విషయము. అసలు జరుగుతున్నటువంటి సంఘటన అగ్రిగోల్డ్ స్పీకర్ ను ముందుకు తీసుకొచ్చారు, అది లేకుండా. మొన్న జరిగిన ఒక దాంట్లో అయితే కన్నా నవ్వు వస్తుంది. జలయజ్ఞంకు ఆయన జలదీక్ష చేయమని ప్రతిజ్ఞ చేయమంటే కన్నా ముఖ్యమంత్రి గారు చైర్ పర్మిషన్ లేకుండా చేశాడు. అది అయిన తర్వాత ఆయన బాగా చెప్పాడు ఇలా క్లోజ్ చేయని. చీఫ్ విప్ గారు హాస్యాస్పదము, అందులో ముఖ్యమంత్రి గారు చేయడం ఏంది? అది చేయవలసిన వ్యక్తి అసెంబ్లీలో అవసరం ఉంది అటువంటి అన్ని కూడా. రైట్, ఒక్క నిమిషం అండి. భాషా గారు ఒంగోలు నుంచి. భాషా గారు సార్ నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడే ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. మాట్లాడండి. ఒక్క నిమిషం టైం అయింది సార్. మాట్లాడండి. అగ్రిగోల్డ్ బాధితులందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతున్నారండి. ఏంటది? 1995 నవంబర్ 9 అగ్రిగోల్డ్ కంపెనీ స్టార్ట్ చేస్తే ఆ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఈ ప్రభుత్వం కాదా? 1999లో సెబీ అగ్రిగోల్డ్ అనే సంస్థ అగ్రిగోల్డ్ అనే సంస్థ జనాల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుంది. ఆ అగ్రిగోల్డ్ అనే సంస్థని ఆపేసేసేయండి, జనాల డబ్బులు మొత్తం జనాలకు తిరిగి ఇవ్వండి అని చెప్పి సెబీ చెప్పిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఆ అగ్రిగోల్డ్ సంస్థను కాపాడింది మీరు కాదా? రెండోది ఇంకొక చిన్న విషయం చెప్తున్నామండి. ఈ రోజు హాయ్లాండ్ లో మొన్న చిరంజీవికి సంబంధించినటువంటి ఖైదీ నెంబర్ 150 సినిమా ఆడియో ఫంక్షన్ జరిగితే దాని డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీకి చెల్లించారని బయట ఒక రూమర్ ఉంది. దీని మీద మీకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేటువంటి దమ్ము మీకుందా? ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ఇంకొక చిన్న విషయం కూడా చెప్తున్నా అండి. 20 లక్షల బాధితులు ఉంటే
20 లక్షల మంది బాధితుల్లో యావరేజ్న 3 ఓటర్లు తప్పులు వేసుకున్న 60 లక్షల మంది అండి. అందులో 50% ఓటర్లు వేసుకున్న 30 lakhs అండి. మరో 50% వేసుకున్న 15 లక్షల మంది అండి. మొన్న గెలిచింది 5 లక్షల ఓట్లతో అంటే యావరేజ్లో ఒక్కొక్క ఎమ్మెల్యే 2500 ఓట్లతో గెలిచాడండి. ఈ రోజు జగన్ గారి మీద చేస్తున్న సవాల్ కన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న సవాలుగా మీరు స్వీకరించగలిగితే మీరు న్యాయ విచారణ చేయించండి. లేదు అంటే ఈ 15 లక్షల మంది ఓటర్లు కానీ ఒక్కసారి ఊదితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మట్టి కొట్టుకొని పోతుందండి. దరిదాపు 105 మంది చనిపోయినాక మీరు 3 లక్షలు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తారా? 2014లో కంపెనీ మీద ఊసేస్తే 2015 జనవరి 5వ తారీఖున హైకోర్టు అక్షంతలు వేసేంత వరకు మీరు ఎటువంటి చర్య తీసుకోవాలా? అప్పటికి బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం అగ్రిగోల్డ్ యాజమాన్యం మొత్తం డ్రా చేసేసుకొని 6 లక్షల రూపాయలు 6,000 రూపాయలు ఉంచిందండి. ఇది అందరికీ తెలిసిన సత్యము. మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? నేను ఇంకొక మాట చెప్పారండి, ఒక్క అగ్రిగోల్డ్ డైరెక్టర్ పట్టిస్తే 25 లక్షలు ఇస్తాము అని. అగ్రిగోల్డ్ డైరెక్టర్ పట్టిస్తే 25 లక్షలు ఇస్తామంటే ఇప్పుడు దాకా మీ ప్రభుత్వం నిద్రపోతుందా? తప్పించుకు తిరిగేదాకా మీ ఆర్గ్యుమెంట్ బాగుంది. ఓట్లలో కొలమానం చేసి మరి వస్తున్నారు మీరు. మరొకరు ఆదిశేష్ గారు ఒంగోలు నుంచి. ఆదిశేష్ గారు హలో మాట్లాడండి. హలో రైట్. రమాదేవి గారు చెప్పండి, మీరేమంటారు? మీ వాదన ఏంటి ఈ మొత్తం ఎపిసోడ్లో? అక్కడి నుంచి స్పీకర్ గారు మహిళలను ఉద్దేశించి అన్నారా లేదా సాక్షి ఒకటే చేస్తోందా? నమస్కారం అండి. వాస్తవంగా ఈ రాష్ట్రంలో దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో కూడా బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. దీని మీద ప్రధానమైనటువంటి ఆస్తులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రధానమైన ఆస్తులు చర్య తీసుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన్నా లేదు ఆస్తులు వేలం వేయాలన్నా ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జరగాల. దీనికి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఉండాలంటే దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని రూపొందిస్తే తప్ప నిరంతరం ఏం జరుగుతుంది, ఎట్లా వ్యవహరించాలా అనేటటువంటి దానికి ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేస్తే తప్ప న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. సవాళ్ళు ప్రతి సవాళ్లతో బాధితులకి న్యాయం జరగదు. అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటే ఇప్పుడు నిన్న పచ్చిపేట పుల్లారావు గారు ఇచ్చి వారు కొత్త విషయాలు తీసుకొచ్చారు. వాటి మీద కూడా మీరు కూడా రాజ్యాలే కదా. ఇది వాస్తవంగా చిత్తశుద్ధి లేనిటువంటి వ్యవహారం తప్ప అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేద్దాము అనేటటువంటి వైపున స్టెప్స్ కనిపించడంలా. అందువల్లే ప్రతిపాటి పుల్లారావు గారు నేనుండాలా నువ్వు ఉండాలా అవసరమేముంది, అక్కడ దాకా వెళ్లాల్సిన ఎవరుండాలనేది ప్రజలు తేల్చుకుంటారు. ఈ రోజు ఉన్నటువంటి డబ్బు రాజకీయాల్లో ప్రజలు కూడా అనేక రకాలుగా భ్రమలు అవ్వనివ్వండి, లేకపోతే మరొకటి అవ్వనివ్వండి, ఒక తీర్పు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ అసమ్మతిని వ్యక్తపరచడానికి ట్రై చేస్తున్నారు. బట్ అన్నిసార్లు ప్రజలు విజయం సాధించలేకపోవచ్చు. బట్ ప్రజలు డిసైడ్ చేస్తున్నారు. ప్రజల మీద విశ్వాసం ఉంటే ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడాల్సిన పనిలే. ఇక పత్తిపాటి పుల్లారావు గారు చెప్పారు, వెంకటేశ్వర్లు గారు, మీరు క్లియర్గా ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని ప్రజలకు సమాధానం చెప్తే ప్రజలు సంతోషిస్తారు. మీ చేతుల్లో ప్రభుత్వం ఉంది, మీరు విచారణ వేసి నేను నిర్దోషిని అని చెప్పేసి రుజువు చేసుకుంటే సంతోషిస్తారు. ఇక మహిళలకు సంబంధించి మనం చెప్పాల్సి వస్తే అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటి అని చెప్పేసి అంటే అసెంబ్లీలో దాన్ని ప్రదర్శించి కోడెల శివప్రసాద్ గారు చాలా చాలా మహిళలకి అనుకూలంగా మాట్లాడాడు అని చెప్పే ప్రయత్నం చేయడం అనేటటువంటిది ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని చెప్పేసి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మహిళ ఒక మనిషి ఒక వస్తువా, దీన్ని ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నారా? మేము అన్ని మహిళా సంఘాలను కలిసి కోడెల శివప్రసాద్ మేమంతా వెళ్ళాం. మేము చాలా క్లియర్ గా చెప్పాం, ఒక మహిళని వస్తువుతో పోల్చడం ఏమిటి? పార్కింగ్ చేసిన కారు తోటి, అవును, పార్కింగ్ చేసిన కారుతో మీరు పోల్చడం అంటే మహిళ కూడా ఒక వ్యక్తి అనేటటువంటి అవగాహన ఉన్నదా? మేము క్లియర్గా ఒక మెమరాండం ఇచ్చాం. ఆ మెమరాండంలో కూడా చెప్పాం, మహిళని మనిషిగా కాకుండా మహిళని ఒక బానిసగా ఒక వస్తువుగా చూసేటటువంటి ఒక సంస్కృతి మన దేశంలో తరతరాలుగా జీర్ణించిపోయింది. ఈ సంస్కృతికి భిన్నంగా ఈరోజు అనేక మంది సంఘ సంస్కర్తలు, అలాగే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు చేస్తున్నారు మహిళా నాయకులతో పాటు. మీరు పొరపాటునైనా గ్రహపాటునైనా ఒక మహిళని వస్తువుగా పోల్చడం అనే పద్ధతిలో మాట్లాడటం అనేది తప్పనేది గమనించాలి.
కానీ దానికోసం ఆ తప్పుని గుర్తించడానికి నిరాకరిస్తూ మేము చాలా బ్రహ్మాండంగా మాట్లాడాం. ఆయన తర్వాత కంటిన్యూషన్ నేను ఈ విషయం వాస్తవానికి నేను ముందు చూడలా, తర్వాత తెలిసిన తర్వాత నేను ఇతర జర్నలిస్ట్ మిత్రుల్ని అడిగాను. వాళ్ళు నాకు వీడియో క్లిప్పింగ్ పంపించారు. ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన చెప్పారు మీరు ధైర్యంగా ఎదుర్కోండి. ధైర్యంగా ఎదుర్కోండి అని మనం ఎవరైనా చెప్పేదే. బట్ ఈ ధైర్యంగా ఎదుర్కోండి అనే దానికి ఏమైనా లైసెన్స్ ఇస్తున్నామా మనం మగవాళ్ళకి? ఆడవాళ్ళ మీద ఏమైనా చేయొచ్చు మీరు బయటకు వస్తే అని లైసెన్స్ ఇస్తున్నామా? దాని మాట ఏమిటి? మీరు బయటకు వచ్చినటువంటి మహిళల మీద ఈ రకమైనటువంటి అత్యాచారాలు చేయడం తప్పు అని చెప్పడానికి భిన్నంగా మీరు ధైర్యంగా ఉండండి, మీరు ముందడుగు వేయండి, మేము ముందడుగు వేయమని చెప్పాం, ధైర్యంగా ఉండమని చెప్పాం అని సమర్థించుకోవడం అని చెప్పేసి అంటే దాన్ని ఆత్మవంచన అని చెప్పేసి అనుకోవాలి తప్ప ఆత్మవిశ్వాసంతో గౌరవంతో మహిళలతో గౌరవంతో వ్యవహరించిన తీరు మనకు అక్కడ కనిపించదు. అందువల్లనే మేము దాన్ని ఖచ్చితంగా అపోజ్ చేసాం. అపోజ్ చేయడమే కాదు, ఈరోజు శాసనసభా పక్షాన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కసారి ఆయన ఇది అయిపోయిన తర్వాత కొడెల శివప్రసాద్ గారు తప్పేం మాట్లాడలేదు, సాధికారత సదస్సు తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన కూడా కోడెల అడుగుజాడల్లో ఈ వస్తువు అనే దాన్ని సమర్థించడాన్ని బహిరంగంగా యాక్సెప్ట్ చేయడం దురదృష్టకరం అని చెప్పేసి అనుకున్నాం. ఈ రోజు శాసనసభలో దాన్ని ప్రదర్శించి మిగతా ఎమ్మెల్యేలంతా ఏం చేస్తారు పాపం? నాయకుడు ఏం చెప్తే ఆ నాయకుడిని ఫాలో అవ్వాల్సినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నారు తప్ప నాయకుడిని ఎదిరించేటటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే మనకు కనిపించే వాళ్ళు చాలా శూన్యంగా ఉన్నారు. అయ్యా మన స్పీకర్ గారు మాట్లాడిన తప్పు అని సాధికారత సదస్సు నిర్వహించడంలోనే మనకు పక్షపాతం కనిపించింది. రోజా గారిని పిలిచి అవమానం చేయడం కానీ, లేదు బృందాకరత్ లాంటి వాళ్ళని పిలవకపోవడం కానీ, లేదు ఇది అందరికీ సంబంధించింది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ అన్ని విభాగాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు అన్ని భావాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా అంటే లేదు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయాల? ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్ అందుకని మహిళల గురించి మాకేదో చాలా గౌరవం ఉంది అని చెప్పేసి నిన్న ఎగ్జిబిట్ చేయడం కాకుండా బహుశా ఈ రోజు కూడా ఒక మీడియా ఈ రోజు మీడియా పక్షపాతం లేకుండా ఉందని ఎవ్వరూ ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మడంలా. ఎవరికి అనుకూలమైన పత్రిక, ఎవరికి ఇష్టమైన పత్రిక, ఎవరికి ఇష్టమైన ఛానల్ వాళ్ళు చూస్తున్నారు. ఆయా ఛానల్స్ వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి వాటిని లేకపోతే ఆయా పత్రికలు చెప్తున్నాయి. దీని గురించి మళ్ళీ మీరేదో ఇల్లెక్కి అబ్బో మేము మాత్రం నిష్పక్షపాతం మాకేమీ లేదు, మీకు పత్రికలు లేవని, మీకు మీ ఛానల్స్ లేవని ఎవరు ఈ రాష్ట్రంలో విశ్వసించడం నమ్మడాలి. అందువల్ల ఎవరి ఛానల్స్ వాళ్ళకున్నాయి, ఎవరి వాయిస్ వాళ్ళు వినిపించుకుంటున్నారు. బట్ ఇక్కడ వాస్తవం ఏమిటి? మీరు ఒక వస్తువుతో పోల్చడం అనేది ఇప్పటికి కూడా సమర్థించుకుంటున్నారా? దయచేసి ఈ రాష్ట్రంలో స్పీకర్ గా ఉండాలి అంటే దానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో మాట్లాడండి. రైట్. రవి గారు గుంటూరు నుంచి. రవి గుంటూరు. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ మాట్లాడండి సార్. ఇప్పుడు అగ్రిగోల్డ్ సంస్థ అనేది ఇప్పుడు ప్రజల దగ్గర దోచుకునే అతను అమౌంట్ అనేది సరే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను వేరే దగ్గర అమౌంట్ పెట్టాను అవి వస్తాయి అందరికి చెల్లిస్తాను అంటాడు. ఒక ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే సార్, ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదా సార్? న్యాయం చేయగలుగుతుంది. వీళ్ళు ఎందుకని సార్ దీన్ని ప్రొలాంగ్ చేస్తారు కానీ ఎంత న్యాయం చేయాలి బాధితులకు అనేది వీళ్ళు అనుకోవట్లేదు సార్. ప్రభుత్వం తలుచుకుంటే చేయలేదు ఏమో సార్. అదే ఒక బ్యాంకు దగ్గర సార్, ఇప్పుడు ఒక బ్యాంకు దగ్గర ఒక రైతు 10,000 అప్పు తీసుకొని హలో మాట్లాడండి. ఒక బ్యాంకు దగ్గర 10,000 అప్పు తీసుకొని ఒక రైతు కట్టలేకుంటుంటే అతనికి 100 నోటీసులు వస్తాయి సార్. ఇల్లు వేలం వేస్తా అంటాడు. అదే విజయమాల్య లాంటి వాళ్ళు, సహారా గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఇల్లు 1000 కోట్ల కుంభకోణం చేసి ఇతర దేశాలలో ఉన్నారు. వాళ్ళని బతిరాడుతారు రమ్మని. అది ఒక రైతుకి అయితే 10,000 తీసుకుంటే ఇట్లా ఉంది. 1000 కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళకు వీళ్ళు ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళ పైన చట్టపడి. రైట్. పలాస నుంచి సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. అయ్యా సార్ నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి. మరి ఏంటి సార్ ఎంత అన్యాయంగా సార్ అది అసెంబ్లీలో జగన్ గారు అడిగిన దానికి ఏంటి నాకు సమాధానం చెప్పలేక తట్టిపడుతున్నారు. అవన్నీ ఏంటి సార్ అది? అవును, ఇప్పుడు మళ్ళీ డాక్టర్ కొండపల్లి గారు కొత్త విషయం కూడా తీసుకొచ్చారు కదా. పాస్ పుస్తకం మీద ఫోటో ఒకరిదంట, సంతకం ఒకరిదంట. దొంగ పాస్బుక్ అంటే భాషలో చెప్పాలంటే దొంగ పాస్ పుస్తకం అంటున్నారు. మరి వీరు తీసుకొచ్చిందంటే తేడా ఉంటే మనం చెప్పలేం, కానీ వీరు చూపించేది మాత్రం చాలా ఆశ్చర్యమే కలిగిస్తా ఉంది. నాగరాజు గారు, ఇప్పుడు అగ్రిగోల్డ్ సంబంధించి మనం మాట్లాడే ముందు రాజకీయ నేరము, ఆర్థిక నేరము, రాజకీయం అనేది పాలు నీళ్ళ కలిసిపోయాయి. ఇది అగ్రిగోల్డే కాదు,
గతంలో మనం సత్యం రామలింగరాజు గారి ఇష్యూ చూసాం, శారదా కుంభకోణం వెస్ట్ బెంగాల్లో చూసాము, అశోక్ మెహతా సంబంధించినటువంటిది. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఏ రాజకీయ వ్యవస్థ సపోర్ట్ లేకుండా హర్షద్ మెహతా కదా, అశోక్ మెహతా గొప్ప నాయకుడు, హర్షద్ మెహతా ఏ ఆర్థిక నేరమైనా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అండదండలు లేకుండా ఇవాళ ఆర్థిక నేరం జరగడం అనేది అసాధ్యమైపోయింది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూసినప్పుడు ఏదో పుల్లారావు గారు ఏదో చేశారా లేదా అనేది చర్చ అంత పెద్దగా చర్చించాల్సిన విషయం కాదని నా అభిప్రాయం. అదేం కాదు, ఇది ఇంకా ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచే బయటికి వెళ్ళిపోదాం అని సవాల్ విసిరే పరిస్థితి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అంతకన్నా ముందు సిఆర్డి భూముల్లో కొంటే తప్పేముంది అన్నాడు. అప్పుడు కొంటే అవునయా కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి, మా మంత్రులు కొనుక్కోకూడదా అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన కొన్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడు తన ఆస్తిపాస్తుల్ని పారదర్శకంగా ప్రజలకు చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పుడు సమస్య ఏంటంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా కొన్నావు నువ్వు అనేది మనం మూలాల్లోకి వెళ్ళాలా, ఈయన కొన్నాడా లేదా అనే దానికన్నా కూడా. సో ఇది ఒక సమస్య. రెండోది ఏంటంటే 105 మంది ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ 2 లక్షలు 3 లక్షలు ఇస్తామని గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? అసలు వాళ్ళెవరో మోసం చేస్తే కంపెనీ, ఇది గవర్నమెంట్ అంటే ప్రజల డబ్బు. ఇది ఎవరైతే మోసం చేశారో వాళ్ళ ఆస్తులు నమ్మి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించాలా. జేసీ దివాకర్ రెడ్డి గారు బస్సు యాక్సిడెంట్ జరిగితే నష్టపరిహారం ఎక్కడి నుంచి ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది. ఇదేం అన్యాయం అండి ఇది? కాబట్టి ఎవరు నేరం చేశారో ఆ నేరస్తుడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. ఇది రెండోది. మూడో విషయం ఏంటంటే స్పీకర్ అనేది ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ రోల్ పార్లమెంటరీ వ్యవస్థలో చాలా బాధాకరం. విమర్శలకు గురి చేసే పరిస్థితుల్లో వస్తూ ఉంది. ఇవాళ మార్షల్స్ని పెట్టి నెట్టేస్తాము, మీడియా పాయింట్ దగ్గర కూడా మార్షల్స్ పెట్టడం. వజ్రాయుధాన్ని మీరు ఉపయోగించండి, వజ్రాయుధాన్ని ఉపయోగించండి అని ఓ చైర్ని అది డిక్టేట్ చేస్తున్నారో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు. ఈ రోజు ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీని ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో ఈ స్పీకర్ అనే పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ప్రతిపక్షానికి అధికార పక్షానికి 2 కళ్ళు స్పీకర్కి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్పీకర్ అనేది వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే గతంలో కూడా మన రాష్ట్రంలో యనమల రామకృష్ణుడు గారు రామారావు పదవిచ్యుతుడైనప్పుడు కూడా ఆ స్పీకర్ వ్యవస్థ నిజంగా చెప్పాలంటే భారతదేశం అంతా కూడా కొంచెం నవ్వులు పాలయ్యే స్థితికి వచ్చింది. కాబట్టి స్పీకరు సంవత్సరము 2 సంవత్సరాలు నేను ఒక సభ్యురాల్ని బహిష్కరించేస్తాను, లేదంటే ప్రతిపక్షాన్ని అందరినీ గెంటేస్తాను అనేది రేపు తెలుగుదేశం కూడా ప్రతిపక్షాలకు వెళ్ళొచ్చు. కానీ ఇది మంచిది కాదని మా అభిప్రాయం. రైట్. హరీష్ గారు చిత్తూరు నుంచి. హరీష్ గారు నమస్కారం, మాట్లాడండి. హరీష్ గారు హలో, మాట్లాడండి. హలో, మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. మాట్లాడాలా? హలో, మాట్లాడండి ప్లీజ్. రైట్, ఓకే. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ చిత్రం? మీ బీజేపీ సభ్యులు కూడా ఈ పుల్లారావు గారి కేసులో కానీ ఇట్లో కానీ సపోర్ట్ చేస్తున్న తీరు విమర్శలకి దారిస్తూ ఉంది. బీజేపీ సభ్యులు పుల్లారావు గారిని సపోర్ట్ చేయడం లేదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ నేను చెప్తున్నా. హౌస్ లో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని అది అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పుండొచ్చు తప్ప బీజేపీ పూర్తిగా ఈ అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో పూర్తి వరకు మద్దతు ఇస్తుంది. నా ఉద్దేశంలో ప్రభుత్వం మొత్తం ఇష్యూని హ్యాండిల్ చేయడంలో మిస్హ్యాండిల్ చేసిందని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ సమస్య ప్రారంభమైందనే దృష్టి వాళ్ళకి వచ్చి ఉంది, వాళ్ళకి తెలుసు. ఇది అగ్రిగోల్డ్ ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 9 రాష్ట్రాల్లో 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. అందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు 8,000 మందికి పైగా ఏజెంట్లు ఉన్నారు. మా నెల్లూరు జిల్లాలో అయితే కొంతమంది ఏజెంట్ల ఇళ్ల మీద ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేస్తున్నారు. దాడులు చేసినందువల్ల ఆ ఏజెంట్లు కుటుంబ సభ్యులు ఒక అవమానంతో ఆత్మహత్య కూడా చేసుకున్న సంఘటన ఉంది. ప్రభుత్వం వెంటనే ఏం చేసి ఉండాలంటే, సుధీర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. సుధీర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే గణేష్ గారు. మాట్లాడండి ప్లీజ్. ఈ రోజు అగ్రిగోల్డ్ విషయంలో హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి కానీ వాళ్ళకు ఉందా లేదా? కోర్టులు అంటే వీళ్ళకి విలువలు ఉన్నాయా లేవా? అలాంటప్పుడు ఈ కోర్టులనే రద్దు చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? కోర్టుకు పొమ్మని చెప్పి గడ్డపార నానేయడం దేనికి? ఈ కేసులు కోర్టుకు పొమ్మని చెప్పి గడ్డపార నానేయడం దేనికి? గడ్డపార నానేస్తే అది వంగదు తిరగదు. దానివల్ల సబ్జెక్ట్ ఎందుకు? ఈ కోర్టులో కేసులు దేనికి? పరిపాలన వీళ్ళు ఎందుకు ఉండాలి? ఓకే, కోర్టులో జరిగేది కోర్టులో జరుగుతుంది, బట్ గవర్నమెంట్ పరంగా జరగాల్సింది జరగాలి కదా. మీరు పూర్తిగా అసలు గవర్నమెంట్ ఏం సంబంధం లేదని అనలేం కదా మిత్రమా. పాలకోలు నుంచి మరొకరు సాగర్ గారు. పాలకోలు
పాలకొల్లు వెంకటేశ్వర నమస్కారం, మాట్లాడండి. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. నా పేరు వెంకటేశ్వర, పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నాను సార్. అసెంబ్లీలో జరిగింది చూస్తున్నామండి, అప్పుడప్పుడు నాకు నైట్ డ్యూటీ పగలు చూస్తున్నాను ఒక గంట. అయితే అగ్రిగోల్డ్ బాధ్యతలు ఏం చేశాడు, పేదలు చిన్న రూపాయి పాపం వడ్డీ కప్పుచ్చు పడ్డారు వాళ్ళు వస్తుందని. ఇంత తప్పు వారి దగ్గర లూట్ అయిపోయి వాళ్ళు పోగేసిన పెద్ద ఆఫీసులు పెట్టి ఈ 50 మంది లూట్ చేశారు. ఆ ప్రశ్న పత్తిపాటి పుల్లారావు గారు రాజకీయ అర్థంగా పెట్టుకుని రాజకీయానికి నువ్వు తొలగిపో లేదంటే నేను తొలగిపోతానంటే అధికార పక్షం బాగా బలంగా ఉంది కాబట్టి ఎలాగైనా నిరూపించుకుని ప్రతిపక్షాలకు బయటకు పెట్టేదవనా రోజుగారిని పెట్టేటట్టు. ఓకే, మంచి ఐడియా చెప్పారు మీరు. రైట్, ఓకే, మీ కామెంట్ ఆసక్తికరంగా ఉంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఇది 9 రాష్ట్రాలకు సంబంధించిన విషయం. 32 లక్షల మంది, సుమారు 8,000 కోట్ల రూపాయలు. మనం ఒక రాష్ట్రంలోనే 19 లక్షల మంది బాధితులు ఉన్నారు. మన రాష్ట్రంలో అచ్చెన్నాయుడు గారు అన్నారంట మీరు విచారణ కావాలి అగ్రిగోల్డ్ సాయం చేయడం కోసం సిబిఐ ఎంక్వైరీ అని అన్నారంటారు. అచ్చెన్నాయుడు దాన్ని కావాలని పక్క తప్పించుకోవడం కోసం ఏమన్నా వ్యాఖ్య చేశారేమో నాకైతే తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే ఇమీడియట్గా వ్యవహరించుంటే ఈ తీవ్రమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈరోజు మనం రాజకీయ మార్కులు సంపాదించుకోవడం కాకుండా, రాజకీయ ఆలోచనలు కాకుండా ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం ఇద్దరు కూడా అగ్రిగోల్డ్ బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలని చూడాలా. వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయండి, అవన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పుల్లారావు గారు ఇష్యూ పుల్లారావు గారు సమాధానం చెప్పాలా దానికి. పుల్లారావు గారు ఆయన నిజాయితీ నిరూపించుకోవాలా. వారి శ్రీమతి ఫోటో ఉంది, అందులో ఇంకొక ఆయన దినకరన్ అని పేరే ఉంది. ఈ తేడా ఎందుకు వచ్చింది, దీనికి ఎవరు బాధ్యులు? ఇంట్లో శ్రీమతి అంటే అది వారి పేరుతో ఉన్నప్పుడు వారి సమాధానం చెప్పిన మంత్రి గారైనా సమాధానం చెప్పాలి కదా. మేము ఆర్డినరీ విమెన్ కాదు, మంత్రి గారి శ్రీమతి, మంత్రి గారికి బాధ్యత ఉంది. పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు ఆయన, రాష్ట్రంలో ఒక మంత్రి బాధ్యత ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పండి. నేనేమంటున్నా అంటే జరిగింది జరిగిపోయింది దృష్టికి కానీ మీ బీజేపీ ఎమ్మెల్యే దృష్టికి కానీ మాకు తెలియదు. వీరి దృష్టికే ఇప్పుడు వచ్చింది, కాంగ్రెస్ నాయకుల దృష్టికే ఇప్పుడు వచ్చింది. ఈ విషయాలను అందరి దృష్టికి పోయి ఉంటాయని నేను అనుకోవడం లేదు. వీరి బాధ్యత నేనేమంటున్నా అంటే పుల్లారావు గారు రాజీనామా చేయాలా, దీని మీద సమగ్రమైనటువంటి విచారం జరపాలి. పుల్లారావు గారు రాజీనామా చేయాలి. పుల్లారావు గారు మంత్రిగా ఉన్నంత కాలం దీని మీద ఎటువంటి సమగ్రమైనటువంటి ఖచ్చితమైన విచారణ అనేది జరపడం అనేది సాధ్యం కాదు. తర్వాత కామినేని గారు నేనేమంటున్నా అంటే ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి ఎవరైతే నేరంలో ఉన్నారో వాళ్ళకి అధికారము పదవులు ఇవ్వడం అనేది కొత్త రాజకీయం. అందువల్ల మంత్రి గారు రాజీనామాని ఈ దశలో మనం డిమాండ్ చేయాలి. అది కరెక్ట్. ఎప్పుడు నిజాయితీ అయిన రాజకీయాలు నిర్వహిస్తాయి. ఆ నిజాయితీ అయిన రాజకీయాలు నిర్వహించే స్థితిలో పాలక పార్టీ ఉందా? అన్ఫార్చునేట్ గా ఈ రోజు అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి. ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. వ్యక్తిగత దోషణలకు పాల్పడుతున్నారు. నిర్మాణాత్మకమైన చర్చ జరగలేదు. ప్రజా సమస్య నేను చెప్తున్నాను సార్. బీజేపీ విష్ణు కుమార్ రాజు గారు ఏం చెప్తున్నారు, శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు, మీరు ఏం చెప్పారు చెప్పండి. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయొద్దని చెప్పారా? పుల్లారావు గారి కేసులో కానీ ఎదురు తప్పుకోవాలని చెబుతారా? మరి ఎదురు తప్పుకుంటారు. జ్యుడిషియల్ అసెంబ్లీలో వారు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, వారు ఉన్నారు, వారు చెప్పుంటారు. దాన్ని సవాలంటే నిరూపించలేకపోతే నువ్వు రాజకీయాలను తప్పుకుంటావా, నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాలను తప్పించుకుంటానని ఈయన అంటాము. తర్వాత మిగతా మంత్రులు ఈయనకు వంతబాటము, బీజేపీ వాళ్ళు కూడా ఈయనకు వంతబాటము, స్పీకర్ గారు కూడా అదే విధమైన ధోరణితో మాట్లాడటం. ఏం ఆయన చెప్తున్నాడు కదా సవాళ్ళకు నువ్వు ఒప్పుకుంటావని స్పీకర్ గారు ఇవన్నీ ఏంటంటే జగన్ సవాల్ చేస్తే అప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఏం చూసిస్తున్నాయి, ఇవన్నీ ఏం చూస్తున్నాయి. నేనేమంటున్నది ఎవరైనా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు. అగ్రిగోల్డ్ బాధితులకు ఏ విధంగా న్యాయం జరగాలనేది చూడాలి. ఇప్పుడు కూడా ఉందనేది స్పష్టంగా అర్థమైంది. కామినేని గారు ప్రభుత్వానికి తెలుసు అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తుంది సార్. బాధితుల లిస్టు ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం బాధ్యత వహించాలా. పుల్లారావే కాదు, చంద్రబాబు నాయుడు కూడా రాజీనామా వరకు పోయేటటువంటి అంశం ఇది. పోవాలి, ఇది ప్రభుత్వ బాధ్యత ఉంది దీంట్లో. ఓటుకు నోటు కేసు అంటే అది బాధ్యత, దీంట్లో ఆయనకి ఏం బాధ్యత? అన్ని బాధ్యత. ఎందుకంటే వీళ్ళందరూ ఈ విధంగా ఇప్పుడు ఇది 25 లక్షలకు కొని 50 లక్షలకి 2 నెలల్లో అమ్ముకున్నాడు. 2 నెలల్లో 25 లక్షలు పెరిగిందా? 25 లక్షలకి కొనుక్కొని 2 నెలల్లో
2 నెలల్లో ఏప్రిల్లో కొనుక్కొని జూన్లో 2 నెలల్లో 50 లక్షలకు అమ్ముకున్నారు. చెప్పేది నిజమేనా? అంటే ఆ విషయం ఏమిటి అనేది నాకు అదే ఆ భూమి జరిగిందండి ఏమండి న్యాయంగా కొనుక్కొని ఆదాయానికి అమ్ముకుంటే ఎవరు తప్పే లేదు. తర్వాత న్యాయం కాదండి, ఎందుకు దొంగ పాస్బుక్ అండి. అదే దాని మీద మీరు చెప్పండి, న్యాయంగా మీరు చెప్పండి, మీరు చెప్పండి, దాన్ని ఆధారాలతో సహా చూపిస్తున్నాం. మీరు చెప్పారండి ఇది ఆయన అసెంబ్లీలో సరైన సమాధానం చెప్పలేదు, తప్పుదారి పట్టించారని. వైసీపీ సభ్యులు ఆయన మీద ప్రివిలేజ్ మోషన్ పెట్టమనండి. మీరు అసెంబ్లీని తప్పుదారి పట్టించారని మీ ప్రతినిధి ఎవరు లేరు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు పాపము, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఉన్నవాళ్ళు పెట్టమనండి. పుల్లారావు గారు అసెంబ్లీని తప్పుదావ పట్టించారు, ఆయన మీద మేము హక్కుల తీర్మానం పెడుతున్నామని పెట్టమనండి. మేము అంత పాడడం లేదు, మేము అసెంబ్లీలో సమగ్రమైన చర్చ జరగాలని కోరుకుంటున్నాం. ఒకరి మీద వ్యక్తిగత ఆరోపణలు నా సలహా ఏమిటంటే ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, బాధితులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లిస్ట్ ఉంది. అవసరం వస్తే చట్టాన్ని తీసుకొచ్చి ఆస్తులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బ్యాంకులో ప్లెడ్ చేసి ఇందాక అన్నారు 1300 కోట్లు కొంత న్యాయం జరుగుతుందని అది మహిళల మీద మనం గతంలో కూడా చర్చ చేశాము. ఆయన కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆ స్థానంలో ఉండాయని అట్లా మాట్లాడకూడదని మనం గతంలో కూడా చర్చించున్నాం. నిన్న జరిగిన దాని మీద మాట్లాడి నిన్న మరి మీ ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి అనుకూలంగా మాట్లాడినట్టున్నారు కదా. ఎందుకు మాట్లాడతారు సార్, ఎందుకు మాట్లాడతారు? ఏం లేదు, అట్టేం లేదు. స్పీకర్ గారు ఆయన స్థాయికి తగిన వ్యాఖ్యలు చేయలేదు. దాన్ని మనం మీరు దయచేసి బీజేపీ శాసనసభ్యులకి తెలియచేయండి, ఆయన ఏదైతే శాసనసభలో మాట్లాడారో ఇది తప్పు అని చెప్పేసి చెప్పమనండి. ఆ రకమైనటువంటి శాసనసభలో మాట్లాడారు మేడం. బీజేపీలో కొందరేమో చంద్రబాబు గారు అనుకూలలేరు, కొందరేమో వ్యతిరేకలేరు. దాంతో బీజేపీ వాళ్ళు బీజేపీ అనుకూలండి, ఎవరు స్పీకర్ గారు అసెంబ్లీలో అన్నారా మహిళలు పార్కింగ్ సమానం. సినిమా చూసినట్టు సాక్షి మీద దాడి చేస్తా ఉంటే దాడి జరుగుతూ ఉంటే ఇది బడ్జెట్ సమావేశం కదా. శ్రీనివాస్ గారు సినిమా చూసినట్టు చూడటమే కాకుండా ఎట్లా వ్యాఖ్యానం చేశారు మరి? ఇది బడ్జెట్ సమావేశం కదా, ఏది పడితే అది అలా అలా వాళ్ళకి ఇష్టమైన అన్ని వీడియోలు ప్రదర్శిస్తూ ఉంటారా? బడ్జెట్ మీద చర్చ వైపు మళ్లించరా స్పీకర్ గారు? ఆయన మాట్లాడారు, మా వాళ్ళు కూడా మాట్లాడారు. మీ వాళ్ళు ఏం మాట్లాడారు? అబ్బో చాలా బాధపడిపోయారు మీ వాళ్ళు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ విష్ణుకుమార్ రాజు గారు సినిమా చూసినట్టు చూసారా? అయ్యా మీరు ఎజెండాని దాటాలంటారు కదా, మీరు ఎందుకు ఎజెండాతో సంబంధం లేకుండా వెళ్తున్నారని స్పీకర్ గారిని ఒక మాట అడగగలిగారా? అడగలేదు కదా. చెప్పండి నాగరాజు గారు. శ్రీనివాసరావు చెప్పండి. ఇప్పుడు మొత్తం ఈ విషయంలో స్పీకరు సాక్షి అసలు యాక్చువల్ గా జరిగింది ఈ సంఘటన, మహిళల్ని కించపరిచారు స్పీకరు అన్నటువంటి జరిగింది అసెంబ్లీలో జరగల, బయట జరిగిందాన్ని హౌస్ లో తీసుకొచ్చి అక్కడ ప్రస్తావించడం స్పీకర్ అనేది అది సమంజసం కాదు. ఒకటి. రెండోది బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు కదా, మరి వాళ్ళు వీళ్ళు పాలు నీళ్ళ కలిసిపోయారు కదా, మరి ఎట్లా మరి ఒకటి రెడ్డి గారు వినండి ఒక్క నిమిషం అండి కంప్లీట్ చేయండి. సో స్పీకరు మహిళల్ని కించపరిచారు అనేది బయట జరిగింది అసెంబ్లీలో, దాన్ని వీడియో చూపెట్టడం ఒకటి. రెండోది మహిళా పార్లమెంటు సందర్భంగా రోజా గారిని ఒక అరెస్ట్ చేయడము నాటకీయంగా జరగడం అదొకటి. దీన్ని అన్నిటికన్నా మించి పార్లమెంటు జరిగే ముందు వీడియోల్లో హల్చల్ జరిగింది. ఏది కోడెల శివప్రసాదరావు గారి కోడలు ఏదైతే ఉందో బాధపడడం వేరు. కేసు పెట్టారు, ఇంటి మీద దాడి చేశారు, 4 ఏళ్ల కుర్రాన్ని తల్లి నుంచి విడదీశారని ఆమె బోరున విలపిస్తా చెప్తా ఉంటే అసలు ఒక్క పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ, వామపక్షం కావచ్చు, రైట్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, సెంటర్ కావచ్చు, ఎవరైనా ఆమె పక్షాన్ని వచ్చి నిలబడ్డారా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ రాజకీయాలన్నీ, రాజకీయ వ్యవస్థ ఒకవైపు, సామాన్యుడు ఒకవైపు. సామాన్యుడికి ఏదన్నా హక్కు భంగం కలిగినప్పుడు ఈ రాజకీయ పక్షాలు వాళ్ళ పక్కన వచ్చి నిలబడడం లేదు. ఈవెన్ రోజా గారు కూడా ఇక్కడెళ్ళి గొడవ చేశారు కదా, ఆ పక్కన నిలబడి కన్నా పార్లమెంట్కి తీసుకొని వచ్చి ఉంటే రాజకీయ వ్యవస్థ పట్ల మాకు చాలా నమ్మకం పెరిగేది. సో ఒక స్పీకర్ స్థానంలో ఉన్న మనిషి ఒక ఆడ మనిషి మహిళ మీద చేయడం అన్యాయం కదా. అది జయసింహ గారు ఒక లైన్ లో ఉన్నారు. జయసింహ గారు నమస్కారం, మాట్లాడండి. జయసింహ నమస్తే సార్. నమస్తే, మాట్లాడి. అంటే ఈ రోజు మేము చూస్తాం సభా సమయం. మరి ఈ రోజు స్పీకర్ గారు ఒక పక్షాన్ని ఆయన ప్రతి విషయం మాట్లాడుతున్నారు.
మరి ఈ రోజు ఏంటంటే ప్రజల పక్షాన జగన్ గారు మాట్లాడుతున్నారు కదండి, మరి వీళ్ళ సమస్యలు కూడా ఎందుకు సార్ పట్టించుకోవట్లేదు? అలాగే అగ్రిగోల్డ్ లో కూడా అన్ని ఆధారాలన్నీ పక్కగా ఉన్నాయి, కానీ ప్రతిపాటి పుల్లారావు గారు ఆయన తాలూకు ఆధారాలు ఉన్నా సరే ఆయన రాజకీయం అంటే రాజీనామా చేస్తున్నారు. ఏదో రుజువైనట్టయితే నిజంగా రాజీనామా చేస్తాడంటారా? చేస్తారంటారా లేదు. కొండపల్లి గారు ఇప్పుడు కొత్తగా ఇంకోటి చూపిస్తున్నారు కదా, ఆ రైతు ఫోటో మీదేమో మేడం గారి ఫోటో ఉందంట, సంతకం కరెక్టేనండి, మళ్ళీ ఒకసారి చూపించండి. దినకరన్ సంతకం పేరు, సంతకం ఉదయ్ దినకరన్ అని ఉంది. ఇక్కడేమో పైన ఫోటో మేడం గారి ఫోటో ఉందా? మేడం గారి ఫోటో ఉంది. మేడం గారి ఫోటో మరి పైన తహసీల్దార్ సంతకం ఇది. సో ఇవన్నీ మరి ఏంటో కొంచెం గందరగోళంగానే ఉంది. మరి దీని మీద ఉన్న పుల్లారావు గారు ఏమైనా వివరణిస్తారేమో తెలియదు. నిన్న స్పీకర్ గారి విషయం ఎందుకు వచ్చిందంటే, ఈ పుల్లారావు గారు ఈ అగ్రిగోల్డ్ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి స్పీకర్ గారు ఆ వీడియో ప్లే చేశారు. ఎందుకు ఆయనకి ఏమి ఇంట్రెస్ట్? పుల్లారావు గారి మంత్రి పదవి తెలుగుదేశం మంత్రులపై గుసగుసలు ఆడగానే ఆ వీడియో ప్లే చేశారు. ఆ ప్లే చేసేదేదో ఆయన కోడలు చెప్పుకున్న బాధలు ప్లే చేయటమో, లేకపోతే చీఫ్ మినిస్టర్ గారు తెలంగాణ కేసులో 5 కోట్లు ఇవ్వటం పట్టుబడినది చూస్తే ఇంకొంచెం రసకనాయంగా ఉండేది. ఇదేదో ఏ సంబంధం లేదు, ఎప్పుడో జరిగింది తీసుకొచ్చి వీడియో ప్లే చేశారు. ఏదో చేశారు, ఎవరి మీద కోప్పడ్డారని అదేదో వీడియో కూడా వస్తుందండి. ఇవన్నీ చూపించాల్సిందే. చెప్పేదనేది స్పీకర్ అనేది అది ఒక వ్యక్తి కాదండి మేడం. ఒక్క నిమిషం. స్పీకర్ అనేది ఒక వ్యక్తి కాదండి, అదొక వ్యవస్థ. స్పీకర్ గారు ఆయన స్థానానికి తగ్గట్టుగా ప్రవర్తించడం లేదని కాంగ్రెస్ పార్టీ మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన నర్సరావుపేట నియోజకవర్గం నుంచి వచ్చారు. ఆయన స్పీకర్ అయిన తర్వాత నర్సరావుపేట నియోజకవర్గంలో పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఆయన పచ్చకండు వాళ్ళు గడిపి ఆహ్వానిస్తున్నారు. పచ్చకండు వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళని తీసుకొచ్చి స్పీకర్ అనేది ఒక పార్టీకి సంబంధించిన స్పీకర్ గా చేయకూడదు. ఆయన ఒక పార్టీకి సంబంధించినటువంటి మనిషి కాదు. ఆయన ఇంటికి పెద్ద లాంటి వాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు. ఆయన వీటన్నిటికి అతీతంగా ఉండాల్సిన వ్యక్తి. ఆయన పరాయి పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పచ్చకండు వాళ్ళని పెట్టి కప్పి ఆయన మిగతా పార్టీ వాళ్ళని ఆయన పార్టీలో తీసుకోవడం అనేది ఇది చాలా అభ్యంతరకరమైన విషయం అండి. ఇది కాంగ్రెస్ పార్టీగా మేము అభ్యంతరం వ్యక్తం చేస్తాం. వెంకటనాయుడు గారు, విజయనగరం జిల్లా. వెంకటనాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. వెంకటనాయుడు గారు హలో, మాట్లాడండి. రైట్, రమాదేవి గారు మీ మీద కూడా ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఏం లేదు, నిన్న మంగళపూడి అనిత గారు మాట్లాడారు కదండి. అవును. ఇప్పుడు జగన్ గారు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడుతుంటే అనిత గారు ఏంటంటే సాక్షి ఫీజర్ గురించి మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడాల్సిన విషయం కాదు కదండి అసెంబ్లీలో. అవును, కరెక్ట్. సో ఇప్పుడు జగన్ గారు అడిగారండి, జగన్ ఏంటండి మన అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. సభ జరిగేటప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి తప్ప యనమల రామకృష్ణ గారు కానీ, నెక్స్ట్ మన ఎవరు అనిత గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, అది ఎవరు అనిత గారు కానీ వేరే సభ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సార్. సాక్షి మీడియా ఇది సాక్షి మీడియా చిత్రీకరిస్తుందని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా సార్. అవును అవును, అన్నిటిలోనే వచ్చింది వాస్తవానికి. రైట్, రమాదేవి గారు చెప్పండి. మీ కూడా ఆవేదన నేను అర్థం చేసుకోగలను. అయితే ఇష్యూ జరిగింది ఇప్పుడు కాదు, ఇప్పుడు వీడియో ఆ ఇష్యూ జరిగినప్పుడు తెలీదు. ఆ అమ్మాయితో వాళ్ళు కాంటాక్ట్ లో ఉండడమో ఏదో జరిగితే ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. ఇష్యూ జరిగినప్పుడు మేము స్పందించాము. అది ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే జరిగింది. హైదరాబాద్లో దీని మీద మేము యాక్టివిటీ చేశాము. ఆయనే కాదు, రావెల్ కిషోర్ బాబు కొడుకు సంబంధించిన వ్యవహారం వచ్చింది. అలాగే విశాఖపట్నంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొడుకులకు సంబంధించిన విషయాలు వచ్చినాయి. ఈ విషయాలు అన్నిట్లో స్పందిస్తున్నాం. అయితే ఈ స్పందన సరిపోతుందా అంటే ఈరోజు సరిపోదు. ఎందుకు సరిపోదు? వాస్తవంగా అవి చివరికంట ఒక మాజీ మంత్రి కోడలు నాతో మాట్లాడింది. అమ్మ, ఆయన పెట్టిన బాధలు కొడుకు, సరే పేరు సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. ఆ మాజీ మంత్రి కోడలు ఒక్క నిమిషం నాగరాజ్ గారు, ఇది మనము మంత్రుల హోదాలో లేకపోతే ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించడం అనే పదము వాస్తవంగా మనం అడుగుతున్నాం. కనీసం జాగ్రత్త, ఎందుకంటే మనసులో లేకపోయినా ప్రజల కోసం చాలా చెప్తున్నారు వీళ్ళు. అందుకోసమైనా మీరు పద్ధతిగా వ్యవహరించండి అనేది. నిజంగా వాళ్ళు మహిళల ఏడల గౌరవంగా ఉంటే
వాళ్ళు ఉత్తమమైన పురుషులుగానే సమాజం అంతా గుర్తించేది. ఆ రకంగా లేరు. కనీసం ప్రజల కోసమైనా మీరు కొన్ని పద్ధతులైనా పాటించమని అడుగుతున్నాం. ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా, ఆస్తులు కొనొచ్చు, అమ్మచ్చు. సిఆర్డీఏ ప్రస్తావించారు. సిఆర్డీలో బ్లూ ప్రింట్ అంతా మీరు ముందు తీసుకొని ఎక్కడెక్కడ భూములు తీసుకుంటే మీకు వాల్యుయేషన్ వస్తుందో తెలుసుకొని మీరు భూములు కొనడం. అందుకని అమెరికాలో ఇన్సైడర్ వాల్యూ చేసినందుకు ఒక అతనికి శిక్ష పడింది. భారతదేశంలో ఆ రకమైన కఠిన చట్టాలు లేవు. ఎవడైనా కొనవచ్చు, ఎవడైనా అమ్ముకోవచ్చు అని జనరల్ గా మాట్లాడుతున్నాం. ఒక ఇబ్బందుల్లో ఉండి లేకపోతే ఆర్థికంగా నేరారోపణ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు కొనుగోలు చేయడం అనేది కరెక్టా కాదా? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లాలో మన పువ్వాడ నాగేశ్వరరావు గారి కోడలు డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టినప్పుడు మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడలేదు అక్కడ? ఇప్పుడు ఆ విషయం ఏంటనేది నేను తెలుసుకొని మాట్లాడాలి. ఎవరైనా సరేనండి, మా దగ్గరికి వచ్చినంత వరకు మేము రెస్పాండ్, మా దృష్టికి వచ్చి మమ్మల్ని. లూర్దిరెడ్డి గారు, గుంటూరు. లూర్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో హలో సార్. నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు కోడెల శివప్రసాద్ రావు గారు ఈ మధ్య ప్రకటనలో చేస్తా నేను 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేని అయ్యానని అన్నారు. అది కూడా అన్ని ఛానల్స్ ప్రచారం చేసినవి. మరి ఇది కూడా అసెంబ్లీలో డిస్ప్లే చేయొచ్చు కదా? చెప్పారు మిత్రమా, మీరు కరెక్టే. ఇంకొక అంశం నేను చెప్పదలుచుకున్నానండి. సాక్షి ఈ కోడెల శివప్రసాద్ వ్యాఖ్యని కరెక్ట్ గా పట్టుకుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే అదేమి మామూలు వ్యాఖ్య కాదు. అలాంటి వ్యాఖ్యని అందరూ జర్నలిస్టులు పట్టుకుని ఉంటే దాడి జరగచ్చు అంటున్నారు. బీజేపీ సమర్థిస్తుందా ప్రభుత్వాన్ని? బీజేపీ పత్రికా స్వేచ్ఛకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా స్వేచ్ఛకు పూర్తిగా కట్టుబడి ఏది ఎవరి మీద ఏది జరిగినా కానీ ఎవరు పార్టీ లైన్ అది, పార్టీ పాలసీ అది, పార్టీ లైన్ అది. బీజేపీ ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేడం ఇందాక చెప్పారు అందరికీ ఛానల్స్ ఉన్నాయి అని. మాకైతే లేవు మేడం, మీకు ఛానల్ మీకుంది, బీజేపీ మాత్రం లేదు. అధికార పక్షం ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.